అప్పుడేమైంది? ముందు ఆ సీఎంని తప్పించాలి, నేను సీఎం అవ్వాలి, నిన్ను డిప్యూటీ సీఎం చేయాలి. అప్పుడు చూపిస్తాను నా తడాక. ఓహో రావాయరా, కరెక్ట్గా నీ గురించి అనుకుంటాం. నీకు 100 ఏళ్ళు వచ్చాయో 2 ఏళ్ళు తెలియదు కానీ కరెక్ట్గా వచ్చావు. ఎందుకు ఇలా చేసావు? ఎందుకేంటయ్యా, బతకాలి. కొంతమందిని భయపెట్టి బతకాలి, కొంతమందిని బతిలాడి బతకాలి, బట్ నీలాంటి నమ్మించి బతకాలి. ఫైల్స్ ఎక్కడా? వన్ సెకండ్. ఇవే నీ ఫైల్స్. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, ఏంటా మన ఎస్పీ యుగంధర్ గారిని ఆ రాయుడు గారి మనుషులు కళ్ళల్లో కారం కొట్టి మరీ చంపేస్తున్నారు సార్. చావనివ్వండి, వెళ్ళి కాపాడదాం సార్. వెళ్దాం సార్. ఓకే ఓకే వెళదాం, కానీ వాడిని కాపాడటానికి కాదు, వాడి చావు కళ్ళాల చూడటానికి. పెద్దవాడితో ఎవడా పెట్టుకోమంది వాడిని? అరే సుఖంగా బతకడం చేత కాదు, ఇంకొకటి బతకనివ్వడు. వాడు బతికేందుకయా? చావనివ్వండి. వాడు చచ్చే వరకు ఈ స్టేషన్ నుంచి ఎవరు కాలు కదపడానికి వీల్లేదు. దిస్ ఈజ్ మై ఆర్డర్. మీరు వెళ్ళండి, వీడి సంగతి నేను చూసుకుంటాను. ఒక ఎస్పీని పట్టుకుని వాడు వీడు అనడం కాకుండా గన్ను ఏం చేస్తావా? సస్పెండ్ చేసి పారేస్తా. నువ్వేంట్రా నన్ను సస్పెండ్ చేసేది? నా కూతురు చచ్చిపోయినప్పుడే లైఫ్ లోనే సస్పెండ్ అయిపోయాను, ఇంకా నువ్వు నన్ను సస్పెండ్ చేసేదేట్రా? నువ్వు ఒక ఎస్పీవి, నీ కింద మేము స్టాఫ్. స్టాండ్ అప్. చూడండి, మనలాంటి మామూలు మనుషులు చచ్చిపోయినా పర్వాలేదు, ఆయన లాంటి మహానుభావుడు చచ్చిపోవడానికి వీల్లేదు. మీరు వెళ్ళండి, ఈ సంగతి నేను చూసుకుంటాను.
ఏమైనాడా వాడు చచ్చినాడా? వాడు చావడం కదన్నా, మన వాళ్ళని దెబ్బకొకటి చంపేస్తాడన్నా. చంపడమే కరెక్ట్ అనుకుంటే నేను ఈ సీమలో ఛార్జ్ తీసుకున్న రోజునే నేరుగా వీళ్ళ ఇంటికెళ్ళి వీళ్ళని కాల్చి చంపి ఉండేవాణ్ణి. ఏ కోర్టుతో ఏ చట్టంతో వీళ్ళు ఆడుకుంటున్నారో అదే కోర్టులో వీళ్ళకి శిక్ష పడేలా చేస్తా. వీళ్ళకి కోర్టు కరెక్ట్ కాదు అంకుల్, మీ పోలీస్ కౌంటే కరెక్ట్. నౌ ద పోలీస్ కౌంట్ స్టార్ట్. మనిషి ఆకాశంలో పక్షిలా ఎగరగలుగుతున్నాడు, నీటిలో చేపలా ఈదగలుగుతున్నాడు. కానీ భూమి మీద మాత్రం మనిషి మనిషిగా మనుగడ సాగించలేకపోతున్నాడు. కారణం, ఇలాంటి నీచుల్ని రాజకీయ నాయకులుగా చేయడం, ఫ్యాక్షనిస్టుల్ని పెద్ద మనుషులుగా గౌరవించడం. ఈ రోజు ఒక మనిషిని చంపి మనం తప్పు చేసి ఉండొచ్చు. అంతకన్నా పెద్ద తప్పు ముందు వాళ్ళ నాయకులుగా ఎన్నుకోవడం. ఇంట్లో బొద్దింకలు వచ్చాయని స్ప్రే కొడుతున్నాం, ఎలుకలు తిరుగుతున్నాయని మందు పెడుతున్నాం, పాము దూరిందంటే 10 మంది కలిసికట్టుగా వెళ్లి ప్లాన్ చేసి మరీ చంపుతున్నాం. కానీ మీ జీవితాలతో చెలగాటమాడుతున్న ఫ్యాక్షనిస్టులనే తోడేళ్లని, రౌడీలనే జలగల్ని, గుంటనక్కల్లాంటి నాయకుల్ని ఏం చేస్తున్నాం? మన నెత్తిన సింహాసనం వేసి కూర్చోబెడుతున్నాం. అందరం అమ్మ కడుపులోంచే పుడుతున్నాం, అందరం తల్లిపాలు తాగిన వాళ్ళమే. అయినా మీలో మాత్రం ఎందుకు ఈ అధైర్యం? మారండి. ఎన్ని వేల కిలోమీటర్ల ప్రయాణమైనా ఒక్కడుగుతోనే ప్రారంభం అవుతుంది. ఎంత పెద్ద పోరాటమైనా ఒక్కడితోటే మొదలవుతుంది. అలాగని ఒక్కడితోటే పోరాటం సాధ్యం కాదు. అందుకే మీరు మారండి.